నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. రాజకీయంలో వారసత్వం ఇది ఈ మధ్య మనం తరచూ వింటున్నటువంటి వాక్యము. వాస్తవానికైతే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు వారసత్వం అనేది కుటుంబ పరంగా ఉండకూడదు. అయినా తరచూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ఈ వాక్యం ఎప్పుడు వినిపిస్తుంటుంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత వారసులు ఎవరనే ప్రశ్నకు లోకేష్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వారు లోకేష్ బాబుని ప్రమోట్ చేస్తున్నప్పటికీ తరచూ నందమూరి వంశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పగ్గాలు చేపట్టాలంటూ తరచూ వినపడుతున్న వాక్యం. ఇటీవల ఒంగోలులో ఆ ఫ్లెక్సీలు వెలిచాయి. దీని తాలూకున్నటువంటి ఈ ఫ్లెక్సీలు రావడానికి కానీ ఇలాంటి విషయాలు వెనుక తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి కూడా మనతో ఉన్నట్టు ఇమ్మడి రామారావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీల దృష్ట్యా ఈ వారసత్వము కుటుంబ వారసత్వం అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ రీజనల్ పార్టీలు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసుకున్నా కుటుంబ నేపథ్యమే జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో తరచూ ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని లేదా కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని లేదా జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్వవైభవాన్ని చేకూరుస్తుందని ఒక వాదన వినిపిస్తూనే ఉంటుంది. అసలు ఈ ఒంగోలులో లోకేష్ బాబు ఈ పాదయాత్ర వస్తున్న సందర్భంలో మళ్ళీ ఈ ఫ్లెక్సీలు రావడం కొంచెం కలకలం రేపుతుంది. దీనన్నీ ఎలా చూడాలి? వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి వారసత్వం రావాలంటే ప్రస్తుతానికి ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే నందమూరి వంశం నుంచి బాలకృష్ణ గారి పేరు వినపడాలి వాస్తవానికి. కానీ తరచూ ఆ పదవి బాలకృష్ణ గారు స్వయంగా కానీ ఆయన తరపున కానీ వాక్యం వినపడదు. కానీ ఎన్టీఆర్ పేరు వాస్తవానికి ప్రతిసారి వస్తుంది. దీని వెనక ఏమైనా కుట్ర కానీ లేదంటే సెల్ఫ్ ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఫక్తు దాన్ని ఏమంటారంటే రాజకీయ లబ్ధి కోసం అంటే వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తి అయిపోయాడండి. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు రాజకీయాలు మీరు అన్నారు, రాజకీయాల్లో వారసత్వం ఉండకూడదు. కానీ రాజకీయాలకి విలువలు వదిలేసాయి. ఇప్పుడు నగ్నంగా ఉంది రాజకీయం, సిగ్గు లేకుండా ఉంది రాజకీయం, నీతి ఒక ధర్మం వాటికి దూరంగా ఉంది రాజకీయం. కనుక ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మన అభిమానుల కోసం చెప్పదలుచుకున్నాను. ఏమండి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్కి ఎంత మంచి అవకాశం ఇచ్చారండి. ఎందుకు అవకాశం అంటే మామూలు అవకాశం కాదు. ఏపీ ఆర్టీసీ తను మినిస్టర్గా ఉండాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండేవాడు. అది కాకుండా ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చినట్టయితే చెప్పుకునే ఆసామిగా జూనియర్ ఎన్టీఆర్ ఫాదరు హరికృష్ణ ఉండేవాడు. కాదంటే హరికృష్ణ ఇదిగో కొడాలి అని ఇట్లా ఆయన ఎంపిక ఎలా ఉంటుంది అన్నమాట. మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. మరి హరికృష్ణ తాలూకు వారసుడు సంతతి ఎవరు అంటే ఆయన తాలూకు స్నేహితుడు ఎవరు? కొడాలి నాని మాట. అలాంటి వాళ్ళు తెచ్చేసరికి ఎన్టీ రామారావు గారి చిరాకు వచ్చిందన్నమాట. సరే వీడి డెసిషన్ తీసుకుని తెలివితేటలు లేవు, అంతేనా మొండిగా వెళ్ళిపోవడం, కష్టపడడం, నిద్ర ఆరాలు మానేయడం తప్ప మెదడు లేదు అని చెప్పేసి అనుకున్నాడు అన్నమాట. అనుకున్నప్పుడు కూడా తగ్గించలేదు. ఇక్కడ మన చంద్రబాబు ఎదిగిపోతున్నాడు, డే బై డే ఎదిగిపోతున్నాడు. అసలు రాజకీయాలన్నీ సాయంత్రం 6 తర్వాత ఉండేవి కాదు చంద్రబాబు నాయుడికి ముందు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే 6 తర్వాత రాజకీయాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ టీం అంతా చంద్రబాబు నాయుడిని కలుసుకోవడం, వాళ్ళ కష్టసుఖాలు చెప్పడం, మొత్తం ఆంధ్రప్రదేశ్ని సర్వే చేయడం, అంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏం జరుగుతుంది, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ వెంటనే నాయకులతో మాట్లాడడం. ఇప్పుడు తునులో ఎవరో ఎమ్మెల్యే చేశారు, దారుణం చేశారు అని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. తునులో వచ్చి ఎవరో పెద్ద వచ్చి కంప్లైంట్ ఇస్తే వెంటనే అసలు వీడియో కాల్ మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు కదా. ఏమయ్యా నువ్వేదో చేసావు దీన్ని ఏమంటారు అంటే, వాడు లేదండి నేను అలా చేయటం లేదండి, అక్కడ కబ్జా చేశాను అంటున్నారు కానీ నేను కబ్జా చేయలేదండి, రేపు వచ్చి వాళ్ళు కట్టుకోమని చెప్పండి అని అంతా ఫోన్లోనే జరిగాయండి.
చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎవరు ఏ విధమైనటువంటి కొంచెం అవినీతి కార్యక్రమాలు చేసినా ఫోన్లోనే బెదిరించేవాడు అన్నమాట. అలా తెలిసిపోతుండేది, అలా చెప్తుండేవారు. చెప్తే వెంటనే యాక్షన్ తీసుకుంటుండేవాడు చంద్రబాబు నాయుడు అన్నమాట. అలాగా నా పొలిటికల్ క్లాసెస్ ఎప్పుడైతే నిర్వహించాడో రామారావు గారికి వర్క్ తక్కువ అయిపోయింది. ఎందుకంటే అటు పొలిటికల్గా ముఖ్యమంత్రి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడన్నమాట. అందుకే పరిపాలన సజావుగా సాగింది. తర్వాత ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రం బాగుంది, ఏ ముఖ్యమంత్రికి చరిష్మా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. అందుకని వీళ్ళందరూ వచ్చారన్నమాట. బీజేపీ కానీ మిగతా వాళ్ళందరూ వచ్చేసి నేషనల్ ఫ్రంట్గా ఇందిరాగాంధీ ప్రబంధనం ఆవిడకి ఎదురాళ్ళలో ఉన్నాయి. అంటే ఎదురు వెళ్ళే శక్తి దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కమాన్ ఇందిరాగాంధీని ఎదిరించాలంటే ఇందిరాగాంధీ మీటింగ్ ఒక పక్క, ఎన్టీఆర్ మీటింగ్ ఒక పక్క అంటే ఇందిరాగాంధీకి ఏమో రాయిచ్చు కొట్టారు అక్కడ ఎన్టీఆర్ అభిమానులు, ముక్కుకి దెబ్బ తగిలిందన్నమాట. అంటే ఇందిరాగాంధీ లాంటిది కొట్టేటువంటి స్థితిలో ఉండేవారు అన్నమాట. అంత మొండిగా ఉండేవారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే మొత్తం నేషనల్ ఫ్రంట్కి ఆయన చైర్మన్ అయ్యాడు అన్నమాట. అయిన తర్వాత మిగతా అంత విషయాలు తెలిసే కదా. అక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే హరికృష్ణుడికి ఏదైనా బాధ్యత అప్పగించినట్టయితే ఓ రాంగ్ డెసిషన్ తీసుకునేవాడు. తర్వాత ఆయన మీద కొన్ని వదంతులు కూడా ఉన్నాయి, అది తీసి పక్కన పెడదాం. చనిపోయిన దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఆయన తాలూకు బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా ఆయనకి అంటే చంద్రబాబు నాయుడికి ఎదురెళ్ళాడు. అది కొంచెం ఆయన దెబ్బతీసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తాలూకు పేరు ఎప్పుడూ కూడా తీయకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు నమస్కారం పెట్టాడు, ఆయన్నే తలుచుకునేవాడు. ఈరోజు ఆయన వారసుడిగా లోకేష్ వస్తున్నాడు. లోకేష్ పని పాట మానేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్లా సినిమాల్లో చేయటం లేదు కదా. ఆయన బతుకే రాజకీయం అయిపోయింది. అక్కడ అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు, బాగా చదువుకొని మంచి మార్కులతో వచ్చాడు. ఇప్పుడు వాడు తెలిసింది రాజకీయం, బ్రతకవలసింది రాజకీయం. రాజకీయం ఇలాతో చచ్చిపోవాలి. అది పరిస్థితి. నేను అలా కాదు కదా, పాన్ ఇండియా స్టార్ అయ్యాడనమాట. ఇక్కడ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు మీద అటాక్ ఇవ్వారంటే చంద్రబాబు నాయుడు ఏదో ఎన్టీ రామారావు కుటుంబానికి తీరని ద్రోహం చేశారు. ఈ ద్రోహం దీనికి సరైన సమాధానం చెప్పాలంటే ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ రావాలి, వచ్చినట్టయితే సరైన వారసుడు అవుతాడు, సరైన బుద్ధి చెప్తాడు అని చెప్పి వాళ్ళకి తగాదా పెట్టడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం అన్నమాట. ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావాలి? జయకృష్ణ కొడుకు రావచ్చుగా, రామకృష్ణ కొడుకులు రావచ్చుగా, పురంధేశ్వరి ఆడవాళ్ళ కొడుకులు రావచ్చు కదా ఎన్టీ రామారావు పేరు నిలబెట్టాలంటే. కానీ అలా కాదట, ఓన్లీ వీళ్ళే నందమూరి వాళ్ళే రావాలటనే మాట అది అర్ధరాహిత్యం అండి, అర్థం లేని మాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్త జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చేస్తే పొడి చేస్తాడు, ఏదో కొరికేస్తాడు, కిరీటం పెట్టేస్తాడు అనుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజుల్లో ప్రచారంకి వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర అంతా ప్రచారం చేశారు. ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు గెలిపించుకున్నారండి? 2009లో ప్రచారం చేస్తున్నప్పుడు అప్పుడైతే పార్టీ గెలవలేదు. వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడికి ఏం గెలవలేదు. అప్పుడు అంతకన్నా బలంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గాలి వీల్చడం ఇదంతా జరిగింది. అలా వీడు మొత్తం అది ఉత్తరాంధ్ర అంతా ప్రచారం చేసి ఎన్ని సీట్లు గెలిపించుకున్నారు. కాస్త మృత్యువుల్లో గెలిపాడు తప్ప ఎన్ని సీట్లు గెలిపించుకోలేదు. మామూలు రామారావు గారిలా చేయి వేసడం, కాకి డ్రెస్ వేసుకోవడం, యాత్ర పరంగా ఆయన వారసత్వం ఉండటం ధర్మంగానే కనిపిస్తుంది. అది వారసత్వంగా మొత్తానికి అక్కడ తగ్గిపోకుండా ప్రజల్ని రంజింపజేశాడు. కానీ ప్రజల్ని స్పందింపజేయలేదు. రంజించడం వేరు, స్పందించడం వేరు. స్పందిస్తే ఓట్లు పడతాయి, రంజిస్తే కేరింతలు కొడతారు. అక్కడ విజళ్ళు కేరింతలు అంతవరకే. అందువల్ల ఈ రేపొద్దు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ లేదండి. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏమిటండి? మామూలు ఒక చిన్న ఆర్టిస్టు. వీరేదో పాన్ ఇండియా ఆర్టిస్ట్ అవుతున్నాడు కదా, ఈయనకి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు జనరల్గా. వెన్ కంపేర్ టు ఐఎమ్ టెలింగ్ అబౌట్ శివాజీ గణేశన్. శివాజీ గణేశన్కి చెన్నైలో 3000 అభిమాన సంఘాలు ఉన్నాయి. ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్నది శివాజీ గణేశన్కి. అప్పుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఒక గడ్డిపోతని
ఒక చిన్న కొండపల్లి బొమ్మను నిలబెడితే ఆ బొమ్మ గెలిచేస్తుంది. అది పరిస్థితి, అంత క్రేజ్. శివాజీ గణేష్నేమో కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడమని చెప్పింది. నిలబడమని చెప్తే శివాజీ గణేష్ ఎంత డెడికేటెడ్గా నిలబడ్డాడంటే అప్పుడు ఒక స్లోగన్ అన్నాడు. ఆ స్లోగన్ నేను మర్చిపోలేను. ఏంటంటే, ఇఫ్ అమ్మ టెల్స్ మీ టు డై, ఇఫ్ అమ్మ టెల్స్ మీ టు డై ఐ విల్ డై. అంటే అమ్మగాని నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా. అది అంత వీరభక్తి ఉండేవాడు. ఇంత వీరభక్తితో ఉన్నటువంటి శివాజీ గణేషన్కి ఎలక్షన్లో డిపాజిట్లు రాలేదు. శివాజీ గణేష్ని మీటింగ్ చెప్తే ఇసుక రాలేదు కాదు. 3,000 మంది అభిమాన సంఘాల వాళ్ళు ఉన్నారు. అభిమాన సంఘాలన్నీ ఓటేస్తే గెలిచేస్తాడు. ఏమైంది? ఇది రాజకీయం అండి. జీవితం వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో క్యాడర్ని మెయింటైన్ చేయాలా, ఏజెన్సీని మెయింటైన్ చేయాలా, గవర్నమెంట్ని మెయింటైన్ చేయాలా, పోలీసుని మెయింటైన్ చేయాలా, బూతుల్ని మెయింటైన్ చేయాలా, మిషన్లు మెయింటైన్ చేయాలా. ఇన్ని మెయింటెనెన్స్ ఏదో మోదీ లాంటి వాళ్ళకి సాధ్యం పడుతుంది, అంతేగాని మిగతా వాళ్ళకి సాధ్యం పడదు కదా. అంటే ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టయితే పొడి చేస్తాడు, అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనుకోవడం మంచి రిజల్టే ఉండొచ్చు, కానీ ఉద్ధరించేస్తారనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళలో వాళ్ళు గొడవలు పెట్టడం అంతకంటే కరెక్ట్ కాదండి. ఎప్పటికైనా వాళ్ళలో వాళ్ళు అవుట్ అవుతారు. మధ్యలో మాట్లాడే వాళ్ళే చరిత్రహీనులు అవుతారు, కాలగర్భంలో కలిసిపోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.